బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో కలకలం చోటు చేసుకుంది. అసెంబ్లీ ప్రాంగణంలోని శాసన మండలి భవనానికి ఆనుకుని ఉన్న జూబ్లీహాల్ పరిసరాల్లో 3 తుపాకులు లభ్యమయ్యాయి. జూబ్లీహాల్ పరిసరాల్లోని చెత్తను తొలగిస్తుండగా చెట్ల పొదల్లో మధ్య ఓ తపంచాతో పాటుగా ఓ కంట్రీ మేడ్ రివాల్వర్ బయటపడ్డాయి. దీంతో ఆందోళనకు గురైన సిబ్బంది వెనువెంటనే సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వానికి సంబంధించి ఏ ముఖ్య కార్యక్రమమైనా జూబ్లీహాల్ వేదికగానే జరిగేది. సీఎంలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఉన్నత స్థాయి అధికారులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. ఇలాంటి ప్రదేశంలో తుపాకులు, అది కూడా చెట్ల పొదలో లభించడం ఆసక్తిగా మారింది. హైదరాబాద్ నగరంలోని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో కలకలం చోటు చేసుకుంది. అసెంబ్లీ ప్రాంగణంలోని శాసన మండలి భవనానికి ఆనుకుని ఉన్న జూబ్లీహాల్ పరిసరాల్లో 3 తుపాకులు లభ్యమయ్యాయి. జూబ్లీహాల్ పరిసరాల్లోని చెత్తను తొలగిస్తుండగా చెట్ల పొదల్లో తపంచతో పాటుగా 2 కంట్రీ మేడ్ రివాల్వర్లు బయటపడ్డాయి. దీంతో ఆందోళనకు గురైన సిబ్బంది వెనువెంటనే సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వానికి సంబంధించి ఏ ముఖ్య కార్యక్రమమైనా జూబ్లీహాల్ వేదికగా జరిగేది. సీఎంలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఉన్నత స్థాయి అధికారులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. ఇలాంటి ప్రదేశంలో తుపాకులు, అది కూడా చెట్ల పొదల్లో లభించడం ఆసక్తిగా మారింది. ఇక ఇదే అంశంపై తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. చెప్పండి ప్రణయ్. థ్యాంక్ యూ తరంగిణి. హైదరాబాద్ నగరంలో తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో తుపాకుల కలకలం వేగింది. నిజాం కాలం నాటి ఒక 3 తుపాకులు కూడా అసెంబ్లీ ప్రాంగణంలో చెట్ల శుభ్రం చేస్తున్న నేపథ్యంలో ప్రాంగణంలో తుపాకులు దొరకడం అదంతా కూడా పెద్ద ఎత్తున కలకలం వేగింది. నిజాం కాలం నాటి తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఇందులోకి అసెంబ్లీ ప్రాంగణంలోకి ఎలా వచ్చాయి, దీనిలో ఎలా ఎంటర్ అయ్యాయి అన్నటువంటి యాంగిల్ లో కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎంతో మంది ముఖ్య నేతలు హాజరు కావాల్సినటువంటి ప్రాంతము, ఎంతో మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, వివిఐపీలు ఉండేటువంటి ప్రాంతంలో ఎలా ఈ తుపాకులు ఇందులో నిలిచాయి అంటూ కూడా కొంత అధికారులు దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇటీవల ప్రాంగణ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ గా ఉండేటువంటి ప్రాంతంలో ఈ తుపాకులు దొరకడం కొంత హల్చల్ గా రేగింది అని చెప్పుకోవాలి. అయితే తుపాకులు దొరకడం పట్ల కొంత అందులో ఏంటంటే నిజాం కాలానికి సంబంధించినటువంటి తుపాకులు కావడంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాటిని ఎందుకు చూడలేదు అన్నటువంటి యాంగిల్ లో కూడా కొంత అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వెంటనే సిబ్బందులు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ చెత్తను సరౌండింగ్ లో ఉన్నటువంటి చెత్తను క్లీన్ చేస్తున్న నేపథ్యంలో అందులో దొరికినటువంటి ఆ తుపాకులను చూసి పోలీసులకు సంప్రదించడంతో కొంత పోలీసులు కూడా అక్కడికి చేరుకొని దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే సేకరించేటువంటి ప్రయత్నం చేశారు తరంగిణి. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్. తపంచాలు